ప్రపంచములో ఉన్న ప్రజలందరూ ఇరాను, ఇస్రాయేలు, అమెరికా చేస్తున్న యుద్ధములను గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ యుద్ధము ఎప్పుడు ఆగిపోతుందా? ఎప్పుడు శాంతి వస్తుందా అని ప్రపంచములో ఉన్న ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇరాన్ తోటి ఇస్రాయేలు దేశము, అమెరికా దేశము యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఈ యుద్ధము ప్రారంభమై దాదాపుగా నెల రోజులు అవుతూ ఉన్నది. అయినా కానీ ఇంకా ఈ యుద్ధము ఆగటం లేదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ఒకరి మీదికి ఒకరు మిసైల్స్ని పంపిస్తూ ఉన్నారు. ఈ యుద్ధము వలన తీవ్రమైన నష్టము కలుగుతూ ఉంటున్నది. అయితే ఈ యుద్ధమును గురించి చాలామంది మాట్లాడుతూ ఇరాన్ దేశము యుద్ధము చేస్తూ యుద్ధములో ఇస్రాయేలు దేశాన్ని, అదేవిధంగా అమెరికా దేశాన్ని ఓడిస్తూ ఉన్నది, ఓడించింది అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు యాలాము దేశము గురించి బైబిల్ గ్రంథములో వ్రాయించాడు. యాలాము దేశము అంటే ప్రస్తుతము మనము పిలుస్తున్న ఇరాన్ దేశము. ఈ ఇరాన్ దేశము గురించి దేవుడు ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉంటున్న వాక్య భాగములో వ్రాయించాడు దేవుడు. ఇక్కడ రాసి ఉన్న వాక్యాన్ని బట్టి మనము గమనించినట్లయితే ఈ యొక్క యాలాము దేశము అనేది, అనగా ఇరాన్ దేశం అనేది యుద్ధములో ఘోరమైన ఓటమిని చవి చూస్తుంది అని వాక్యములో వ్రాయబడ్డది. ఇరాను దేశము తన యొక్క బలాన్ని అంతా పూర్తిగా కోల్పోతుంది. ఇరాను దేశము తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తుంది, ఘోర ఓటమిని మూటగట్టుకుంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఇరాను తన బలాన్నంతా కోల్పోయి బలహీనమైపోతుంది. ఆ దేశములో ఉన్న ప్రజలు ఇరాన్ దేశాన్ని విడిచిపెట్టి ప్రపంచవ్యాప్తముగా నలుమూలలా చెల్లాచెదురైపోతారు. ఎందుకంటే 4 దిక్కుల నుండి 4 వాయువులు ఆ దేశం మీదికి వస్తాయి. సో అమెరికా ఇస్రాయేలుతో చేస్తున్న యుద్ధములో ఇరాను తప్పకుండా ఓటమిని చవిచూస్తుంది, ఓడిపోతుంది.